మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు చిప్పిలి గ్రామం పాలేటి గంగమ్మ జాతరకు గాను కమిటీ మెంబర్ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు, మా తమ్ముడు వెంకటేష్ ఆహ్వానం మేరకు నేను మల్లికార్జున నాయుడు గారు ఈరోజు రావడం జరిగింది. అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఏమి, ఈ జాతర నడిపించడం అయితే ఏమి, కమిటీ మెంబర్స్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరూ మదనపల్లి పుర ప్రముఖులు మాత్రమే కాకుండా మదనపల్లి పుర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిప్పిలి గ్రామంలో గంగమ్మ తల్లి ఇద్దరు కూడా, పాలెట్టమ్మ తల్లి, నల్లగంగమ్మ తల్లి కూడా ఎప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆమె కోరికలు ఇస్తూ నిత్యం ఈ గ్రామాన్ని కాపాడుకుంటే తల్లికి అందరికీ ఆమె ఆశీస్సులను కోరుతూ, అదేవిధంగా ఈ కమిటీ చైర్మన్లు అందరూ కూడా ఆశీస్సులను కోరుకుంటాను. సార్, మా పేరు జయరాం రెడ్డి గారు. చిప్పిలి పాలేటి గంగమ్మ భక్త సంఘం తరఫున నేను ఇప్పుడు మీడియాలో మాట్లాడుతున్నాను. చిప్పిలి మదనపల్లి మండలం చిప్పిలి గ్రామం పొన్నూటిపాలెం పంచాయతీకి చెందినటువంటి కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లి శ్రీ పాలేటి గంగమ్మ దేవస్థానానికి విచ్చేసినటువంటి పట్టణ పుర ప్రముఖులు శ్రీ మల్లికార్జున నాయుడు గారికి, అలాగే మన సుమన్ టీవీ అధినేత శ్రీ చరణ్ గారికి, మరియు విచ్చేసిన గ్రామస్తులకి, భక్తాదులందరికీ శ్రీ పాలేటి గంగమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండవాలని కోరుకుంటున్నాము. గత 2 రోజులుగా ఎంతో వైభవంగా అమ్మవారి జాతరలు, ఉత్సవాలు, అంతకుముందు 48 రోజులుగా అభిషేకాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించాము. విశేష సంఖ్యలో పట్టణ ప్రముఖులు, పుర ప్రముఖులు, గ్రామస్తులు, భక్తాదులు ఎంతోమంది దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు ఈ అమ్మవారి దేవస్థానానికి మన పట్టణ పుర ప్రముఖులందరూ రావడం చాలా ఆనందకరం. వీరందరికీ అమ్మవారి ఆశీస్సులు, వీరికి వీరి కుటుంబాలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. ఇటు శ్రీ పాలేటి గంగమ్మ భక్త సంఘం చిప్పిలి మరియు గ్రామస్తులు.